హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే వేడివేడిగా చికెన్ పకోడీ అయితే చేస్తున్నానండి. మా పిల్లలు ఎప్పుడు కర్రీ అయినా చికెన్ పకోడీ చెయ్యు అని అడిగారు. అందుకనేసి నేనైతే చికెన్ పకోడీ చేస్తున్నానండి. ఇదైతే చాలా బాగుంటుందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ నాకు చాలా విలువైందండి. ప్లీజ్ అండి. ఇదిగోండి చికెన్ అయితే ముందుగా ఇట్లా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకోండి. నేనైతే చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నానండి. పకోడాకి పెద్దగా ఉంటే బాగోవు కదా. తర్వాత కారం అయితే వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేనైతే 4 స్పూన్స్ అయితే కారం వేసుకున్నానండి. నెక్స్ట్ ఏమో సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నానండి పెద్దవి. అదిగోండి ఫుల్ స్పూన్స్ వేసుకున్నాను. నేను అది వేసానండి, సరిపోయింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అండి. ధనియాల పొడి ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటే అయిపోతుందండి. చూసారా, ఒక పెద్ద స్పూన్ అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి కూడా 1/2 స్పూన్ అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ పసుపు వేసుకోండి. పసుపు అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పెద్ద స్పూన్ అయితే వేసుకున్నానండి. అదైతే సరిపోతుందండి మా పిల్లలకి. తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్స్ అట్లా శనగపిండి అండి. పకోడీ కదండి, కొంచెం మసాలా పట్టుకోవడానికి శనగపిండి అయితే వేసుకోండి. 3 స్పూన్స్ వేసుకున్నానండి నేను 1/2 కేజీకి. పకోడీ అంటేనే శనగపిండి కదండి. తర్వాత కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ కూడా ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మసాలా అనేది విడిపోకుండా దానిని గట్టిగా పట్టుకుని ఉంటుందండి. ప్లస్ తర్వాత చికెన్ మసాలా అండి. చికెన్ అంటే చికెన్ మసాలా లేకపోతే ఎట్లా అండి చెప్పండి. నెక్స్ట్ దాన్ని అయితే మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పెరుగండి. పెరుగు అయితే వేసుకోవాలండి. అట్లనే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. కారంకి అట్లనే కలర్ఫుల్గా ఉంటుందండి. కొంచెం కరివేపాకండి వేసుకోండి. నెక్స్ట్ మంచిగా కలుపుకున్నాను చూసారా. అన్నీ కలిపాక ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలండి. ఎంత మంచిగా ఉందో కదా. తర్వాత లెమన్ అయితే పిండుకున్నానండి. ఒక 1/2 లెమన్లో సగం అయితే స్క్వీజ్ చేశానండి నేను. ఓకే, చూసారా. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇట్లా ఎంతసేపు అంటే ఒక 1/2 అవర్ 1 అవర్ మ్యారినేట్ చేస్తే మసాలా అనేది చికెన్కి పట్టి చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుందండి చికెన్ అయితే మనకి. నాకైతే నేను 1 అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకొన్ని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ అయితే పెట్టుకోండి. ఒక 1 అవర్ అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. వెంటనే కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం మసాలా అప్పుడే కలుపుతాం కదండి, డీప్ ఫ్రై కదా, సరిగ్గా పట్టదు. నేనైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, మ్యారినేట్ చేసాక తీసానండి. 1/2 అవర్ తర్వాత ఇట్లా ఉంది. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని హీట్ అవనివ్వాలి. హీట్ అవనిచ్చాక ఆ పకోడీ అయితే అందులో డైరెక్ట్ వేసేయండి. ఒక్కొక్కటి తీసుకొని వేసేయచ్చండి. పెద్ద పెద్ద పీసులే కదా మనకి, చికెన్ కదా. మంచిగా వేసిన తర్వాత ఎట్లా ఫ్రై అవుతున్నాయో చూసారా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఫ్రై అయిపోయిందండి. ఇదిగోండి ఇట్లా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా గార్నిష్ చేసుకోవాలండి. తినడానికి కూడా కొంచెం జీడిపప్పులు ఉంటే ఆ చికెన్ జీడిపప్పు అట్లా నోట్లో పెట్టుకు తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చూసారా, వేడి వేడి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.